Hi guys. Yes, this is Ramu from Ramabanam 100x. ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క టాపిక్ వెరీ స్పెషల్ టాపిక్. అంటే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తూ మీలో మీ ఫ్రెండ్స్తో కానీ, మీ రిలేటివ్స్తో కానీ, మీ బంధువులతో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే మీరు కంటిన్యూ అవుతున్నారా? లేకుంటే ఏదో వాళ్ళకి తెలియకుండా ఏదో నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాను కాబట్టి అట్లా ఆ విధంగా అటెండ్ అవుతున్నారా ఆ యొక్క మీటింగ్స్కి? సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ డీటెయిల్స్ అంటే దీంట్లో ఏముంది అనుకుంటారేమో. అంటే మీ బిజినెస్లో మీ ఫ్యామిలీ యొక్క పాత్ర ఉందా లేదా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, వాళ్ళ సపోర్ట్ ఉందా లేదా. చాలా మందికి రకరకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అసలు ఏంటి దీంట్లో ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయితే ఏంటి, ఫ్యామిలీ ఇన్వాల్వ్ కాకపోతే ఏంటి, ఇన్వాల్వ్ అయ్యేలా చేసుకోవాలంటే ఏం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా టిల్ ది ఎండ్ చూడండి. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మన ఛానల్ కూడా మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే చాలామంది చేరాలి కాబట్టి. ఎస్ ఫ్రెండ్స్, టాపిక్లోకి వద్దాం. ఫ్రెండ్స్, చాలామంది వాళ్ళు చేస్తున్న బిజినెస్ వాళ్ళ ఫ్యామిలీలో తెలియదు. కొంతమంది వైఫ్స్ అంటే లేడీస్ చేస్తూ ఉంటారు నెట్వర్క్ మార్కెటింగ్లో. ఇప్పుడు చాలా ఎక్కువగా ర్యాపిడ్గా గ్రోత్ ఉంది లేడీస్ అయితే. చాలా హాఫ్ ఆఫ్ ది అబవ్ పర్సెంట్ లేడీస్ చాలా బాగా ఈ రోజున నెట్వర్క్ మార్కెటింగ్ని ప్రమోట్ చేస్తున్నారు. చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎందుకంటే దీని యొక్క ఫ్యూచర్ అన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, ఫ్యూచర్లో ఇంకా ఎలా జరగబోతుందో కూడా తెలుసు కాబట్టి ఆ విధంగా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళలో చాలా మందికి వాళ్ళ యొక్క హస్బెండ్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిన వ్యక్తులు కొద్దిమంది ఉంటున్నారు. తెలియకుండా చేద్దామని ఒక ప్లాన్లో కొంతమంది అలా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది? కొంతమంది హస్బెండ్స్ ఉంటారు, వాళ్ళకి వైఫ్కి తెలియనివ్వరు. వైఫ్కి తెలియనివ్వకుండా ఏదో చాటుగా దొంగ చాటుగా అట్లాట చేస్తామని అనుకుంటా ఉంటారు. ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి, ఈ బోత్ పార్టీస్ అంటే ఇద్దరు కూడా హస్బెండ్కి తెలియకుండా వైఫ్ బిజినెస్ చేసినా, వైఫ్కి తెలియకుండా హస్బెండ్ బిజినెస్ చేసినా ఏ ఒక్కరూ కూడా ఇక్కడ సక్సెస్ కాలేరు. దయచేసి గమనించండి, తప్పుగా అనుకోకండి. ఎందుకు కాలేరు అంటే మీ యొక్క ఫ్యామిలీ కోఆపరేషన్ లేనిదే మీరు సక్సెస్ కారు. అసలు ఎందుకు ఉండట్లేదు వాళ్ళ కోఆపరేషన్ మీ మీద? మీ వైఫ్ మీకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మీ హస్బెండ్ మీకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? వాళ్ళకేం డబ్బులు వద్దా? డబ్బులు వాళ్ళకేమైనా చేదా? వాళ్ళకి నచ్చదా? ఇది కాదండి కారణాలు. ఎందుకంటే గతంలో మనకు చాలా కారణాలు ఉంటాయి కదా, చాలా ఆటలో వీటిలో కొంచెం వేళ్ళు పెట్టి ఉన్నాం కదా, డబ్బులు కొంచెం పోగొట్టుకుని ఉంటాం కదా, అయితే ఇంకేదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అందుకని మాత్రమే వాళ్ళు మిమ్మల్ని బిలీవ్ చేయలేకపోతున్నారు. 100% అదే రీజన్ అండి, ఇంకేం కాదు. అయితే ఇక్కడ ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ కోఆపరేషన్ తీసుకుంటూ మనం కానీ బిజినెస్ చేస్తూ ఉంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే అద్భుతమైన బెనిఫిట్స్ అండి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేస్తారు. ఫ్యామిలీ కానీ మీకు సపోర్ట్ అయితే, ఎయిదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా కానీ, ఎవరికి తెలియకుండా ఇండివిజువల్గా సోలోగా మీరు వర్క్ చేసి సక్సెస్ అవ్వాలని కళ్ళకన్నారంటే మాత్రం ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. అది యాక్చువల్గా నేను అది గెస్ చేయలేను, కానీ అంత 100కి 200% చెప్పగలం. అసలు అంత సక్సెస్ రానే రాదు. అంటే అలా భయపడుతూ వాళ్ళు కన్విన్స్ చేసుకోలేక ఇండివిజువల్గా పోరాటం చేస్తూ, మీరు ఒక మీటింగ్ వెళ్తే వాళ్ళ వెనకలాగుతూ, 4 అడుగులు ముందుకేస్తే 40 అడుగులు మిమ్మల్ని వెనకలాగుతూ, ఏంది అది బిజినెస్ ఏనా? అది కానే కాదు. మీరు బయట వాళ్ళని ఒప్పించడానికి వెళ్తున్నారు, బయట వాళ్ళని కన్విన్స్ చేయడానికి వెళ్తున్నారు, బయట వాళ్ళని బిజినెస్లో ఇన్వాల్వ్ చేయడానికి వెళ్తున్నారు కదా. దానికంటే ముందు మీ ఫ్యామిలీని ఒప్పించండి, మీ ఫ్యామిలీని కన్విన్స్ చేయండి, మీ ఫ్యామిలీని ముందు ఇన్వాల్వ్ చేయండి. అంటే ఐడీలు పెట్టి ఒక మల్టిపుల్ ఐడీస్ ఏమని కదా నా ఉద్దేశం. మీరు చేసే వర్క్లో వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, వాళ్ళతో ఎస్ అనిపించండి. ఎందుకండి ఇప్పుడు మీరైనా, మీ వైఫ్ అయినా, లేకపోతే మీరు అయినా, మీ వారైనా, మీ శ్రీవారైనా, ఎవరైనా సరే మీరు కష్టపడేది ఎవరికోసం అండి? దేశాన్ని ఉద్ధరించడానిక? ఈ కబుర్లు మన దగ్గర వద్దు. ఏమండి, ఇంకా ఏంటది, హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యాన్ని ప్రపంచ నలుదిక్కులకి నేను స్ప్రెడ్ చేయాలి, ఇదన్నీ చెప్పుకోవటానికి బాగుంటాయండి, ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. మనం ఇండిపెండెంట్గా చెప్పాలంటే, సోలోగా చెప్పాలంటే, స్ట్రెయిట్గా చెప్పాలంటే మనం వచ్చిందో పర్పస్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కదా. మనకి డబ్బులు సంపాదించుకోవటం కోసం మార్కెట్లోకి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి ఛానల్ ఎలా ఉంది, లైన్ ఎలా ఉంది, దీని ద్వారా నేను ఏ విధంగా సంపాదించగలుగుతా, దీంట్లో వచ్చిన డబ్బులతోటి నేను, మా ఫ్యామిలీ, మా పిల్లలు వగైరా ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత మా బంధుమిత్రులు,
మా అత్తమామలు, మా అమ్మ నాన్న, ఇట్లా కదా, ఇది కదా ప్రయారిటీ తీసుకుంటే వెళ్ళేది. ఇది కదా మనం చూడాల్సింది. వీళ్ళందరూ కూడా మంచిగా ఉండాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలి కాబట్టి అది కూడా ర్యాపిడ్ గ్రోత్తో కష్టపడే ఉద్దేశం ఉంటే నెట్వర్క్ మార్కెట్లో చాలా ఫాస్ట్గా సక్సెస్ అవుతాము, జెన్యున్గా సక్సెస్ అవుతాము, లీగల్గా సక్సెస్ అవుతాం. ఇది ఎలా చేయొచ్చు అనేది పక్కన పెడితే మీరు వచ్చిన పర్పస్ ఇదే కదా. ఇదైనప్పుడు దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో, ఎవరి కోసం మీరు కష్టపడుతున్నారో, ఎవరి కోసం అయితే మీరు తప్పిస్తున్నారో వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వద్దా? గతంలో ఏదో జరిగిందండి, ఎవరికైనా జరుగుతుంది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా కొన్ని కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటారు. అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఏమండి, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల వాళ్ళు కూడా. అది మీకెందుకు జరగదు? మీరు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేరు? దాని ఏదో గిల్టీ లాగా ఫీల్ అయిపోయి దాని ఏదో పెద్ద జీవిత కాలంలో చేయలేని పొరపాటులాగా ఫీల్ అయిపోయినంత అవసరంలే. మీరు ఎక్కడ పడిపోయారో అక్కడే ఎదుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే దెబ్బతిన్నారో అక్కడే దాన్ని రెమెడీ ఎదుగుతున్నారు. అంటే మీరెందుకు సిగ్గుపడాలి? మీరెందుకు భయపడాలి? అర్థమవుతుందా మీకు నా ట్రాక్? సో నేను ఆలోచించే విధానం, నేను చెప్పే విధానం మాత్రమే ఫాలో అవ్వకండి. దయచేసి దాని నుంచి అటు ఇటు చూసారంటే మళ్ళీ మీకు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ రూట్లో మీరు ఆలోచించినప్పుడు వాళ్ళకి భయపడాల్సిన అవసరం మీకు లేదు. ఏమండి, మీరు చేసే పని సిగ్గుపడే పని అంతకంటే కాదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ప్రపంచ స్థాయిలో హయ్యెస్ట్ రెవెన్యూ గెయిన్ చేసేవాళ్ళు ఏమండి స్పోర్ట్స్ పర్సన్స్. తెలుసు కదా, అంటే నా మైండ్లో ఉన్నాయి కొన్ని చెప్తాను మీకు ఇంకా అల్టిమేట్గా తెలిసి ఉండొచ్చు. స్పోర్ట్స్ పర్సన్స్ బాగా సంపాదిస్తారు. ఏమండి, బాగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆటగాళ్ళు అనమాట. అదేవిధంగా ఒక సినిమా ఫీల్డ్ వాళ్ళు బాగా సంపాదిస్తారు. అదేవిధంగా ఒక పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లో పెద్ద పెద్ద అల్టిమేట్ యూనిక్ బిజినెస్లు చేసేవాళ్ళు సంపాదిస్తారు. ఓకేనా? అదేవిధంగా ఇంకెవరు సంపాదిస్తారు? చాలా చాలా కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు సంపాదిస్తారు. నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ సంపాదిస్తారు. ఇది చాలా మంది తెలియదండి, అసలు నిజంగా తెలియదు. తెలియకే కదా ఇదే మన యూట్యూబ్లోనే చాలా నెగిటివ్ వీడియోస్ ఉంటాయి. ఆ సార్ ఏమో దీంట్లో ఎక్స్పర్ట్ వచ్చి దీంట్లో సజెషన్లు ఇస్తూ ఉంటాడు, ఇది వేస్ట్, అది కాదు అని. మామూలుగా కాదు, దీని విషయం లో తెలిసిందంటే, దీంట్లో డెప్త్ తెలిసిందంటే అట్లా మాట్లాడరు వాళ్ళు చూసి మనం అరే పాపం నేను తెలియదు అనుకోవాలి, అంత గురించి మనం అనడానికి లేదు. అక్కడ కామెంట్ కూడా పెడతారు, నా చేతులు రావు. ఎందుకంటే ఆయన తెలియదు పాపం. తెలియనప్పుడు మనం దీంట్లో దూరడం ఎందుకు, అట్లా అనడం ఎందుకు? నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ రికార్డ్స్ బయటకు తీస్తే, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్స్ బయటకు తీస్తే, ఎవరెవరు ఏ స్థాయిలో ఎలా ఫైనాన్షియల్గా డెవలప్ అవుతున్నారో అదేంటో వాళ్ళకి సరిగా అర్థమైతే అట్లా మాట్లాడరు కదా. బట్ మనకు అర్థమైంది. పాయింట్ ఇక్కడికి వద్దాం, అది వేరే సబ్జెక్ట్. మనకేమర్థమైంది? డైరెక్ట్ సెల్లింగ్ అనే ప్రోగ్రాంలో, నెట్వర్క్ మార్కెటింగ్ అనే ప్రోగ్రాంలో 80% సక్సెస్ అవ్వాలని మీరు వచ్చారు. మీరు వచ్చిన వాళ్ళు ఫ్యామిలీని కన్విన్స్ చేసుకోవాలి. 100% చేసుకోవాలి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి 80% కన్విన్స్ అవుతారండి. మీకైనా డబ్బులు అడగొద్దా? అదే అన్నాను ఇందాక మీతో. వాళ్ళకి కావాలి, బట్ ఏంటంటే మిమ్మల్ని నమ్మశక్యంగా లేదు. ఇలాంటివన్నీ ఇలగలిగే ఉంటాయి కదా. ఇవన్నీ ఒక రకమైన ఇంకోటండి, వాళ్ళు అలా ఉంటాను కూడా కారణం లేకపోలేదు. బయట మార్కెట్ ఏమంత ఆరోగ్యకరంగా లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ పేరు చెప్పి చీటింగ్ చేసే కంపెనీ చాలా ఉన్నాయి. నెట్వర్క్ మార్కెటింగ్ పేరు చెప్పి కలెక్షన్లు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ పేరు చెప్పి దోచుకుని బోర్డు తిప్పేసే కంపెనీలు కొన్ని లక్షలు ఉన్నాయి. కొన్ని లక్షల కంపెనీలే ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు కొత్త కంపెనీలు అప్డేట్ అవుతున్నాయి. ఏ రోజుకి ఆ రోజు కొన్ని పాత కంపెనీలు పోతానే ఉన్నాయి. ఏంది ఇదంతా ఉంది కదా, మార్కెట్లో కన్ఫ్యూజన్ ఉందిగా. ఆడప్పుడు దీని మీద గుడ్ ఒపీనియన్ ఎట్లా వచ్చేస్తుంది వాళ్ళకైనా? మీ ఫ్యామిలీతో మీకైనా ఎట్లా వచ్చేస్తుంది? అవునా? కాబట్టి అలా అనుకోవటం, వాళ్ళు అలా ఉండటం కరెక్టే. ఇది అర్థం చేసుకోండి ముందు. వాళ్ళు మీ మీద నెగిటివ్గా ఉండటం కరెక్టే. అంటే ఎవరైనా నెగిటివ్గా ఉంటే, నేను కొన్ని చూస్తానండి, కపుల్స్ చక్కగా అటెండ్ అవుతారు. ఏమంటే భార్య భర్తలు ఇద్దరు కూడా మీటింగ్ వస్తూ ఉంటారు. ఫ్యామిలీ అందరూ కూడా అటెండ్ అవుతూ చక్కగా వీడియో ఆన్ చేసుకుని చక్కగా అందరూ కూడా వింటూ ఉంటారు, ముఖ్యమైన పాయింట్ రాసుకుంటూ ఉంటారు. అలాంటి ఫ్యామిలీ కూడా నాకు చాలా ఫ్యామిలీ తెలుసు. నేను వాళ్ళ గురించి ఈ వీడియో చేయట్లా. అలా ఉండని పక్షంలో, అలా ఎవరైతే ఉండలేకపోతున్నారో, అలా అయితే ఎవరైతే కలుపుకోలేకపోతున్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. మీకు అర్థమైంది కదా. అయితే వాళ్ళు చేయగలిగింది ఏంటి, మీరు చేయలేనిది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ వీడియో ఉద్దేశం. బట్ ఇక్కడ ఏంటంటే కన్విన్స్ చేసుకుంటారు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కొంచెం మేనేజ్ చేసుకోవాలి, మ్యానిపులేట్ చేసుకోవాలి వాళ్ళని. అంతే, మన ఫ్యామిలీ కదండి, మన ఇంట్లో వాళ్ళే కదా. వాళ్ళని కన్విన్స్ చేసుకోకపోతే బయట వాళ్ళు ఎలా కన్విన్స్ చేస్తారు? మీరు వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వకపోతే బయట వాళ్ళకి నాలెడ్జ్ ఎలా ఇస్తారు? వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పలేకపోతే బయట వాళ్ళకి మీ ప్రాజెక్ట్ గురించి, మీ యొక్క దాంట్లో ఉన్న దమ్ము గురించి, దీంట్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి బయట వాళ్ళకి ఏ రకంగా చెప్పగలుగుతారు మీరు? అంతే కదా ఫ్రెండ్స్. సో మీరేం చేస్తారంటే, ముందు
ఫోకస్ ఆన్ యువర్ ఫ్యామిలీ ప్రైమరీగా మీరు మీ ఫ్యామిలీని ఫోకస్ చేయండి. వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళని కన్విన్స్ చేయడానికి ముందు మీరు త్రికరణ మీరు నమ్మండి. మీరు అట్ట ఉండి 50-50 ఉండి వాళ్ళతో మాట్లాడకండి, ఇంకో దెబ్బతింటారు. వాళ్ళని కన్విన్స్ చేయడానికి ముందు మీరు 1కి 4 సార్లు, 4కి 40 సార్లు, 40కి 100 సార్లు కూడా మీరు చెక్ చేసుకోండి, రీచెక్ చేసుకోండి. కంపెనీ ఎంతవరకు కరెక్ట్, లీడర్స్ ఎంతవరకు కరెక్ట్, కంపెనీ బ్యాక్గ్రౌండ్, లీడర్స్ బ్యాక్గ్రౌండ్, అప్లైనర్స్ బ్యాక్గ్రౌండ్, దట్ మీన్స్ హెల్ప్ లైన్స్ బ్యాక్గ్రౌండ్, A to Z అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ వస్తే మీకు ఏం జరుగుతుంది, ఇక్కడ మీరు ఏం చేయగలుగుతారు, మీకు హెల్ప్ ఎలా అందుతుంది, అట్ ది సేమ్ టైం మీరు ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు, మీ గ్రోత్ ఎలా మీరు తీసుకెళ్తారు అనుకుంటున్నారు. ఇది ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చూస్తున్నారా, ఇదే ప్రైమరీ ఇన్కమ్ అనుకుంటున్నారా, దీంట్లో ఎంతకాలం మీరు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, అసలు మీకున్న డ్రీమ్స్ ఏంటి, మీకున్న టార్గెట్స్, గోల్స్ ఏంటి, అవి అచీవ్ అవడానికి ఈ ప్రోగ్రామ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇదంతా కూడా కావాలి కదా. ఇదంతా ప్లానింగ్ లేకపోతే మనకిని బయట ఉన్న వాళ్ళకి తేడా ఏంటి? ఈ ప్లానింగ్ ఏముండదు. జాబ్ ఎంప్లాయ్ ఉన్నారా, వీడికి ఏం ప్లానింగ్ ఉండదు. ప్లానింగ్ అంటే జాబ్ మీద ప్లానింగ్ ఉంటుంది. ఓహో నేను డ్యూటీకి వెళ్ళాలి, రోజుకి 8 గంటలు పని చేయాలి, రోజుకి 12 గంటలు పని చేయాలి, నెలకు వచ్చేసి 8 గంటలు, టోటల్గా నాకు బాడీలో శక్తి ఉన్నంత వరకు నన్ను ఆ యొక్క సంస్థ, కంపెనీ లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే నన్ను ఉపయోగించుకుంటారు, నేను వాళ్ళకి ఉపయోగపడాలి, నేను ఉపయోగపడుతున్నందుకు నెలకు శాలరీ ఇస్తారు, ఆ శాలరీ తెచ్చుకోవాలి, ఫ్యామిలీ పోషించుకోవాలి, ఇది నా జీవితం. ఆఫ్టర్ నాకు శక్తి పోద్ది కదా, మధ్యమరపు వస్తుంది కదా, ఇక్కడ ఫైల్ పెట్టి అక్కడ ఎదుగుతాను, అక్కడ ఫైల్ పెట్టి ఇక్కడ ఎదుగుతాను కదా, అప్పుడు ఆటోమేటిక్గా నీకు టైం అయిపోయింది, 60 ఏళ్ళు నిండిపోయింది అని చెప్పేసి రిటైర్మెంట్ అనేది ఇచ్చి దండేసి పంపిస్తారు. అక్కడ కూడా ఉంటాయి టార్గెట్స్, గోల్స్, అది ఈ ట్రాక్లో ఉంటాయి. అక్కడ ఇది అది కాదు. చాలా క్రూషియల్ రోల్ అండి ఇక్కడ. అంటే అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ లేదా ప్రైవేట్ ఎంప్లాయీ కానీ ఎంప్లాయీని తగ్గించడం అనేది నా ఉద్దేశం కాదు, కానీ అదొక నేరో ట్రాక్ ఉంటుంది అక్కడ. బట్ ఇక్కడ అలా కాదు, ఇంత బ్రాడ్ లెవెల్లో ఉంటుంది. దీన్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటారంటే ఒక 3 to 5 yearsలోనే మీరు సెటిల్ అయిపోవాలి. జీవితాంతం నెట్వర్క్ చేస్తారంటే అసలు మీ యాటిట్యూడే రాంగ్. పక్క జీవితాంతం నెట్వర్క్ చేసుకుందాం, నెల కొంత సంపాదిద్దాం, ఇది అసలు నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ యొక్క లక్షణమే కాదు. ఏమని అనుకోండి మీరు, 3 to 5 yearsలో సెటిల్ అయిపోవాలండి. పట్టుకుంటే అలాగే పట్టుకోవాలి, చేస్తే అలాగే చేయాలి, లేకపోతే దీంజోలకు రాకండి. మళ్ళీ చెప్తున్నా, 3 to 5 years కాదు, ఇంకా లీస్ట్ అనుకుంటే 1 year పెంచుకోండి, నేను కాదన్న. కానీ మ్యాక్సిమం స్పాన్ అనేది ఎక్కువగా పెట్టుకోవడానికి ఇక్కడ లేదు, ఇక్కడ ఛాన్సే లేదు. అంటే ఈ సిస్టమ్ అంతే, ఇది ఒక 3 to 5 hours కరెక్ట్గా ఫుల్ అవర్స్ రోజు డ్యూటీ చేస్తే రోజుకి 8 గంటలు వర్క్ చేస్తారా యావరేజ్గా? కానీ వారానికి ఒక 560 గంటల, 6 రోజులు వేసుకున్నా అట్లా 480 hours ఉంటాయా పర్ వీక్? ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుని అదే వర్క్, అదే ఎఫర్ట్ దీంట్లో పెట్టి ఒక 3 to 5 years సెటిల్ అయిపోవాలండి. అలా ప్లాన్ చేయాలి కదా. అదే ప్లానింగ్ ఉంటేనే కదా, అలాంటి ప్లానింగ్ ఉంటేనే కదా నెట్వర్క్ మార్కెటింగ్. అలాంటి ప్లానింగ్ ఉంటేనే కదా, అంటే దీంట్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను కూడా 3 to 5 అనేది ఎందుకని, అది కూడా ఎక్కువే యాక్చువల్గా. ఇంకా కొంచెం కరెక్ట్గా ప్లాన్ చేసి, ఎందుకంటే మనం ప్లాన్ చేయడానికి మనుషులే చేయగలుగుతారు, అదర్ దాన్ వేరే వాళ్ళు చేయలేరు అనమాట. వేరే ఏ జంతువు చేయలేరు. మనం ప్లాన్ చేయగలుగుతాం, దాన్ని కొంచెం ఎస్టిమేషన్ చేయగలుగుతాం, ఎంతవరకు గెయిన్ చేయగలం, వాట్ అన్ని కూడా మనం అన్ని డైమెన్షన్స్ నుంచి ఆలోచించగలుగుతాం. సో కాబట్టి ఆ క్వాలిటీ మనకే ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేద్దాం. మీ అప్లైన్స్తో కూర్చోండి, మీ హెల్ప్ లైన్ సజెషన్ అడగండి, నేను ఇంత కాలంలో ఇంత సంపాదించాలంటే ఏం చేయాలి, అది కసి అంటే. అలా ఉన్న లీడర్కి హెల్ప్ చేయటం ఏ లీడర్ అయినా సరే ముందుకు వస్తారండి. ఎలాంటి లీడర్ అయినా సరే అలాంటి టార్గెట్లు అడిగే యొక్క డౌన్ లైన్స్ని, లైఫ్ లైన్స్ని ఉండాలని కోరుకుంటాడు. అతను యొక్క గుడ్ క్వాలిటీ లీడర్ అయితే, అంటే ఒక మంచి హై లెవెల్లో అతను యొక్క అన్ని డెవలప్ అయిన లీడర్ అయితే, డెవలప్మెంట్లో ఉన్న లీడర్ అయితే ఇట్లాగే ఆలోచిస్తాడు. అలాంటి వాళ్ళు నాకు కావాలని కోరుకుంటాడు. మనకు కూడా ఆ యాంగిల్లో ఉండాలి. ఇంతకాలం నేను ఇంత సంపాదించాలి, ఇంతకాలం నాకు ఇంత కావాలి, దీనికి నేనేం చేయాలి, ఇదే కదా. దీని ప్రకారంగానే మీకు అంతా కూడా డిసైడ్ అవుతాయి. సో ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకుని మాత్రమే. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ముందు మీరు మీ సెల్ఫ్ బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు 100కి 100% సాధించిన తర్వాత, ఎస్ నేను ఇన్వాల్వ్ అవుతున్నానని తెలిసేటప్పుడు అప్పుడు మీ ఫ్యామిలీతో కూడా ఇదే పాయింట్ని డిస్కస్ చేయండి, వాళ్ళతో ఒప్పించండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళకి 100% షేర్ చేయండి. గతంలో జరిగాయి, నేను కాదంటలే. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు, గతంలో అది పెట్టారు ఇది పెట్టారు అంటారు, లేకుంటే లేదా మార్కెట్లో అలా పెట్టారు, వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంతకీ మీ పార్ట్నర్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
మీ మిస్సెస్ అనొచ్చు, మా తమ్ముడు అట్లా పెట్టి ఇట్లా పెట్టి ఆయన జీవితం నాశనం అయిపోయిందని ఎక్స్పీరియన్స్ అక్కడ ఉండొచ్చు. లేదా మీరు కానీ మీ హస్బెండ్తో మాట్లాడి, లేదు మా తమ్ముడు అట్లా చేశాడు, లేదా బావగారు ఇట్లా చేశాడు, మా బాబాయ్ ఇట్లా చేశాడు, ఇవన్నిట్లో పెట్టి పొలాలన్నీ అమ్ముకున్నాడు. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయి మన ఏరియాలో కూడా, అంటే ఐ మీన్ చాలా చోట్ల బయట. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్లు కూడా మైండ్లో పెట్టుకుని ఉంటారు కాబట్టి, నువ్వు ఇలా కాదు, మనం సెక్యూరిటీ ఎట్లా ఉంటాము, ఈ ప్లాన్ ఇలా చెప్తుంది, కంపెనీ ఇలా అంటుంది, ఏమండి లీడర్స్ ఇట్లా ఉన్నారు, మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఇట్లా ఉన్నారు, అన్ని ప్రతి పాయింట్ కూడా వాళ్ళతో డిస్కస్ చేసి, వాళ్ళతో ఇదంతా కూడా మనం కూర్చుని డిస్కస్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసినప్పుడు మీకు 100% సపోర్ట్ చేస్తారు. ఒకవేళ చేయలేదు, ఇది కదా కావాల్సింది మనకి. మళ్ళీ ఒకవేళ చేయలే, ఏం చేయాలి? ఒకవేళ అయినా సరే నువ్వు ఏదైనా చేయగానే నేను మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయను అన్నారు, అప్పుడేం చేయాలి? దేనికైనా సరే హ్యూమన్ మైండ్కి ఒక టైమ్ ఆఫ్ స్పాన్ ఏదైతే ఉంటుందో అది రాన్ డైల్యూట్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఒకే మోటోతో ఉండరు, ఎవ్వరు ఉండలేరు. ఒకే మోటో. ఇప్పుడు సపోజ్ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉంది, దాని గురించి బ్యాడ్ న్యూస్ గురించి మొదటిసారి విన్నప్పుడు ఆ రియాక్ట్ అయిన మైండ్ సెట్ ఒక 10 సెకండ్ల తర్వాత మారిపోదు, 20 సెకండ్ల తర్వాత మళ్ళీ మారుద్ది, 10 నిమిషాల తర్వాత ఇంకా మారుద్ది, గంట తర్వాత ఆటోమేటిక్గా డైల్యూట్ అయిపోద్ది, కొద్ది రోజుల తర్వాత అయినా డైల్యూట్ అయిపోద్ది. అంటే ఎలాంటి వార్త అయినా ఎలాంటి న్యూస్ అయినా సరే అది ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, రాను అది డైల్యూట్ అయిపోతుంది. సో నేనేమంటానంటే, మీ ఫ్యామిలీ అలాంటి టఫెస్ట్ పర్సన్స్ ఎవరైనా ఉండి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అంటే మీరు మ్యాక్సిమం ఒకటోసారి చెప్పండి, రెండోసారి చెప్పండి, 10వ చెప్పండి. ఎప్పుడు చెప్పినా మీరు అక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు చెప్పినా మీరు అక్కడ ఏదో అట్లా కాకుండా ఇలా చేయటం వల్ల వచ్చే బెనిఫిట్లు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా చేయటం వల్ల వచ్చే మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకి, మీ వాళ్ళ ఎడ్యుకేషన్కి, మీ భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడుతుందో, దానికోసం మీరు ఎంత శ్రమ పడుతున్నారో ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. అట్ ది సేమ్ టైం వారి యొక్క కోఆపరేషన్ కూడా ఉంటే మీరు ఇంకా ఎంత సక్సెస్ఫుల్ అవుతారో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఇదందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. ఫాలో కండి. అర్థం కాకపోతే మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చి మళ్ళీ చూడండి. ఏమండి, ఏది అర్థం కాకపోయినా మళ్ళీ చూడండి, బట్ ఫైనల్గా అర్థం చేసుకోండి. మీ యొక్క పార్ట్నర్తో ఈ విధంగా మీరు పదే ఒక పాయింట్ గురించి మీరు రిపీటెడ్గా మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక పాయింట్లో, ఏదో ఒక మూమెంట్లో 100% యాక్సెప్ట్ చేస్తారు. ఇదేమీ అంత సంఘ వ్యతిరేక చర్య కాదు, ఏమంటే ఇంకేదో ఏదో ఏటికి ఎదిరిదే ఒక లక్షణమో కాదు. మీరు చేసే ప్రతి యాక్టివిటీ, ప్రతి పని కూడా మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం నిర్మించేదే కదా ఇదంతా కూడా. దానికోసమే కదా మీ ఊహలు, కళలు, కోరికలు. దాన్ని మీరు జెన్యున్గా వాళ్ళ ముందు ఎప్పుడు చెప్పినప్పుడు రెండోసారి, మూడోసారి, 10వసారి, 20వసారి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఇప్పుడైతే మీరు మాట్లాడారో ఏదో పాయింట్, ఏదో సున్న దగ్గర పడతారంటారు చూడండి, అట్లాగా ఏదో ఒక పాయింట్లో వాళ్ళు కంపల్సరీ మీ యొక్క, అంటే మీ సీరియస్నెస్సే వాళ్ళని కన్విన్స్ చేస్తుంది, మీ దీని మీద ఉన్నటువంటి ఇంట్రెస్టే వాళ్ళని కన్విన్స్ అయ్యేలాగా తయారు చేస్తుంది. దీనికి ఏమి డిగ్రీలు అక్కర్లే, ఇంకేం పెద్ద మీరు ఎక్కడ కోచింగ్ తీసుకోవడం అవసరం లే. మీ పార్ట్నర్ మీ మాట వినకపోతే ఇంకెవరు మాట్లాంటారు. సో ఆ విధంగా మీరు కన్విన్స్ చేసుకుని, అంతా ఎందుకు చెప్తానంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్కైనా చాలా ఇంపార్టెంట్. దానికంటే నాకు ఒక 15,000 20,000 జీతం సంబంధించిన ఒక గుమస్తా పోస్ట్ వచ్చింది అంటే హ్యాపీ ఎండ్ అని చెప్పేసి ఏమంటే దేవుడి దగ్గరికి వెళ్ళి కుంకుమ తీసుకొచ్చి మీకు బొట్టు పెట్టి దీవించి మరీ పంపిస్తారు. అక్కడ డబ్బులేగా. బట్ ఆ లైన్ వేరు, ఈ లైన్ వేరు అనేది వాళ్ళ ఉద్దేశం. సో దీన్ని మీరు సరిగా ఎడ్యుకేట్ చేయగలిగారంటే 100 to 200% వాళ్ళు కన్విన్స్ అవుతారు, వస్తారు, మీతో మాట్లాడతారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, మీతో పాటు ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతారు. ఇంకా అవసరమైతే ఆ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చే టైంలో కానీ, ఆ టెస్టిమోనీస్ ఇచ్చే టైంలో కానీ 100% మీతో పాటు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా మాట్లాడతారు. సో అలాంటి కోఆపరేషన్ ఎప్పుడైతే వచ్చిందో, ఆన్లైన్ క్లాస్ అయినప్పుడు చక్కగా ఒక 7-8 గంటల కల్లా మనకు ఆన్లైన్ క్లాస్ ఉంది, 7-7:30 కల్లా చక్కగా డిన్నర్ అంతా క్లోజ్ చేసుకుంటారు, ఫ్యామిలీ అంతా క్లోజ్ చేసుకుంటారు, పిల్లలు ఏమంటే హోంవర్క్ చేసుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం ఆన్లైన్ క్లాస్లో వీడియో ఆన్ చేసుకుని మీటింగ్ అటెండ్ అవుతారు. ఎంత హెల్తీగా ఉంటుందండి, ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందండి. ఇదనమాట. ఇది మీరు ఎప్పుడైతే అచీవ్ చేశారో, ఇది ఎప్పుడైతే మీరు ప్లాన్ చేసుకున్నారో మీ ఫ్యామిలీతో పాటు, ఇక అద్భుతం అనమాట. బయట ఎక్కడైనా విజయవాడ, హైదరాబాద్ ఏదైనా సంథింగ్ ఏరియాలో పెద్ద మీటింగ్స్ అవుతున్నాయి, లేదా ఒక లీడర్స్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ అవుతుంది, లేదంటే ఏదైనా ఒక టార్గెట్ ఒక అచీవ్ అయినందుకు గాను లీడర్స్కి ఒక సన్మానం, ఓకే, ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. అలాంటి ప్రోగ్రామ్స్లో కూడా మీ యొక్క పార్ట్నర్ని కూడా తీసుకుని వెళ్ళినట్లయితే, మీ టీమ్స్ ఎలాగో వస్తారు, వాళ్ళు ఎలాగో ప్రమోట్ చేస్తారు, మీ యొక్క పార్ట్నర్ కూడా తీసుకుని వెళ్ళినట్లయితే అది ఎంత హైఫైగా ఉంటుందంటే వాళ్ళకి ఎలా ఇంప్రెస్ అవుతారంటే మామూలుగా కాదండి. అంటే బిఫోర్ దట్టే మళ్ళీ మీరు ఇంటి దగ్గర కన్విన్స్ చేసుకోండి. ఆ మీటింగ్ తీసుకెళ్ళి అక్కడ చూపించినాక బయట వాళ్ళలాగా చూపించి దాని ద్వారా ఏదో చేయాలనుకుంటే అది ఎంతవరకు అనేది నాకు ముందు అక్కడ రావాలన్నా ముందు మిమ్మల్ని నమ్మాలి కదా. అక్కడికి రావాలన్నా ముందు అక్కడ మీరు కొంచెం రావడానికి కన్విన్స్ చేయాలి కదా.
సో నేనేమంటానంటే మొత్తం మీకు ఎలా వీలైతే అలాగా మీకున్న మీ వ్యవహారిక భాషలో మీకున్న రకరకాల ఎక్స్ప్రెషన్స్తో మీ పార్ట్నర్ని ఒప్పించుకునే బాధ్యత మీదే. మీ పార్ట్నర్ ఒప్పుకున్నారు అంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ అంతా మీకు కోఆపరేటివ్గా సపోర్టివ్గా ఉన్నట్టే లెక్క. ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ ఉందో నెట్వర్క్ మార్కెటింగ్లో ఏమండి మిరాకిల్స్ చేస్తారండి. మీకు ఇది ప్రాక్టికల్గా వెళితేనే కానీ ఇది నేను చెప్పలేను, ఇంకా మీకు రాదు, తెలియదు అది. ఎందుకంటే అది ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ మిరాకిల్స్ అది వాళ్ళు చేస్తున్నారో, మిరాకిల్స్ వాళ్ళు సృష్టిస్తున్నారో మార్కెట్లో, వాళ్ళకి అర్థమవుతాయి. మనం వెళ్ళలేదు కాబట్టి అది తెలియదు. మీరు చేసి చూడండి, మీ ఫ్యామిలీతో పాటు ఇన్వాల్వ్ అయి చూడండి, అద్భుతమైన రిజల్ట్ మీరు చూస్తారు. 100కి 200% గ్యారెంటీ ఇస్తున్నానండి. మీరు ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ మీరు అలవాటు చేసుకోండి. ఇప్పటి నుంచే కనీసం మీ ఫ్యామిలీతో కోఇన్సిడెన్స్ అయ్యి ప్రతి మాటని కూడా వాళ్ళకి షేర్ చేసి జెన్యున్గా చేయండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. మాయల మరాఠీ అట్లా చేస్తూ ఉంటారు అనే ఇంప్రెషన్ వాళ్ళకి పడింది అంటే మాత్రం మీ మాట ఇప్పుడు కాదు జన్మలో నమ్మరు. అలా కాబట్టి జెన్యున్గా చేయండి. గతంలో ఎలా మోసపోయారో చెప్పండి, ఎందుకు మోసపోయారో చెప్పండి, ఆ మిస్టేక్ ఇక్కడ ఎలా జరగదో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవన్నీ ఎప్పుడైతే మీరు మాట్లాడగలిగారో వాళ్ళు ఇవ్వగలిగితే రేపైనా కన్విన్స్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది నేను ఈరోజు చెప్పదలుచుకున్న వీడియో. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా మీరు మైండ్లో పెట్టుకోండి, 100% ఫాలో కండి. ఎట్టి పరిస్థితుల్లో మీ ఫ్యామిలీతో పాటు నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టాన్ని ఒక రేంజ్లో తీసుకురావాలి. ఇది మీ వంతు ప్రయత్నంగా మీరు మీరు సక్సెస్ అయ్యి సమాజానికి ఒక మార్గదర్శనం అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సీ యూ.